ఫైండింగ్ మీన్ ఆఫ్ గ్రూప్ డేటా యూజింగ్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రమ్ స్టాటిస్టిక్స్ చాప్టర్. You see here, daily wages of 80 workers of a factory is given in this table. Daily wages ఇచ్చారు, నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇచ్చారు, డేటా. Find the mean daily wages of the workers of the factory by using an appropriate method అన్నారు. అంటే మనం ఇక్కడ డైరెక్ట్ మెథడ్ కూడా వాడచ్చు, బట్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. మనకి డైలీ వేజెస్ ఆఫ్ 80 వర్కర్స్ ఇచ్చారు, రైట్? ఆ డేటాని యూజ్ చేసుకుని మీన్ డైలీ వేజెస్ ఆఫ్ ద వర్కర్స్ ఎంత అనేది కనుక్కోవాలి. ఇది తెలంగాణ ఫైనల్ ఎగ్జామ్ 2017లో ఇచ్చారు. ఇక్కడ డేటా క్లాస్ ఇంటర్వెల్ అండ్ ఫ్రీక్వెన్సీ డేటా ఇచ్చారు. హౌ డు యూ ఫైండ్ ద డీవియేషన్ ఫ్రమ్ ద అజ్యూమ్డ్ మీన్ ఫర్ ద అబౌవ్ డేటా? మీరు డీవియేషన్ ఫ్రమ్ ద అజ్యూమ్డ్ మీన్ ఎలా కనుక్కుంటారు అనేది క్వశ్చన్. ఇది తెలంగాణ ఫైనల్ ఎగ్జామ్ 2015లో ఇచ్చారు. The mean for a group data is calculated using x bar equal to a plus sigma fi di divided by sigma fi. What do the terms fi and di represent in the above formula? ఈ ఫార్ములా వచ్చి అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో మీన్ కనుక్కోవడానికి యూస్ చేసే ఫార్ములా. ఆ ఫార్ములాలో టర్మ్స్ fi ఏంటి, di ఏంటి చెప్పమంటున్నారు. ఇది ఏపీ ఫైనల్ ఎగ్జామ్ 2019లో ఇచ్చిన క్వశ్చన్. ఐఎమ్ గోయింగ్ టు సాల్వ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ టు స్కోర్ తెలుగు. మన ఛానల్లో 10th క్లాస్ మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అండ్ మోడల్ పేపర్స్, ఇవన్నీ అందరికీ ఈజీగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. ద డైలీ వేజెస్ ఆఫ్ 80 వర్కర్స్ ఆఫ్ ఎ ఫ్యాక్టరీ ఆర్ గివెన్. డైలీ వేజెస్ అండ్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇచ్చారు డేటా. 500 to 600 రూపీస్. ఆ బ్రాకెట్లో 12 పీపుల్ ఆర్ దేర్. 600 to 700 రూపీస్ daily wages లో 17 workers are there. 700 to 800 there are 28 people. 800 to 900 14 people. 900 to 1000 there are 9 people. Find the mean daily wages of the workers using appropriate method అన్నారు. I'm going to use assumed mean method, right? సో ఇచ్చిన డేటాని మనం కాలం ఫార్మాట్లో ఉన్న టేబుల్లో రాసుకోండి. డైలీ వేజెస్ 500 to 600 12, 600 to 700 17. కరెక్ట్గా డేటాని రిప్రజెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, అక్కడ ఎలా ఉందో డేటా ఎగ్జాక్ట్గా అదే డేటాని వర్టికల్ కాలం ఫార్మాట్లో రాసుకుంటున్నాం టేబుల్, రైట్? సో నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఈజ్ fi అంటే ఫ్రీక్వెన్సీ, రైట్? మనం డేటా ఇవ్వగానే ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే క్లాసెస్ ఇంక్లూజివ్ ఫామ్లో ఉన్నాయా లేదా చూడాలి. ఇంక్లూజివ్ ఫామ్ అంటే ఏంటి? ఈ అప్పర్ లిమిట్, ఈ లోయర్ లిమిట్ సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్ తీసుకున్నారనుకోండి, దీని అప్పర్ లిమిట్, దాని తర్వాత వచ్చే క్లాస్ లోయర్ లిమిట్ సేమ్ ఉండాలి. అలా ఉంటేనే ఇంక్లూజివ్ ఫామ్. అలా ఉంటే ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం మనం. అలా లేకపోతే ఫస్ట్ ఇచ్చిన డేటాని ఇంక్లూజివ్ ఫామ్లో రాసుకోవాలి. రాసుకున్న తర్వాత వీ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాబ్లం, రైట్? ఇంక్లూజివ్ ఫామ్లోనే ఉంది కాబట్టి మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చారు కాబట్టి, అంటే 500 to 600 అని, 600 to 700 అని ఇచ్చారు కదా, క్లాస్ ఇంటర్వెల్ని మనం క్లాస్ మార్క్గా మార్చుకోవాలి. క్లాస్ ఇంటర్వెల్ని యూస్ చేసుకుని క్లాస్ మార్క్ ఎలా వస్తుంది అంటే క్లాస్ మార్క్ ఈక్వల్ టు లోయర్ క్లాస్ లిమిట్ ప్లస్ అప్పర్ క్లాస్ లిమిట్ డివైడెడ్ బై 2. అంటే ఈ పర్టికులర్ కేసులో 500 plus 600 డివైడెడ్ బై 2 అంటే 1100/2, దట్ ఈజ్ 550. ఇక్కడ 600 plus 700 divided by 2 అంటే 1300 divided by 2, that is 650. ఇక్కడ 550, ఇక్కడ 650 వచ్చిందంటే నెక్స్ట్ వన్ ఈజ్ గోయింగ్ టు బి 750, ద నెక్స్ట్ వన్ ఈజ్ గోయింగ్ టు బి 850, ద లాస్ట్ వన్ ఈజ్ గోయింగ్ టు బి 950. మీరు క్రాస్ చెక్ చేసుకోండి, రైట్? నవ్ వీ హ్యావ్ క్లాస్ మార్క్ ఆల్సో. నెక్స్ట్గా మనం చేయాల్సింది ఏంటంటే మనకి ఇచ్చిన డేటా కరెక్ట్గా రాసుకున్నామా లేదా చెక్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఇమీడియట్గా యు ఫైండ్
వాట్ ఈస్ ద సిగ్మా ఎఫ్ఐ? సిగ్మా ఎఫ్ఐ 80 వస్తుంది. ఇక్కడ వీటినన్నిటినీ సమ్ చేయండి. 12 ప్లస్ 17 ప్లస్ 28 ప్లస్ 14 ప్లస్ 9 దట్ ఈస్ ఈక్వల్ టు 80. 80 రాలేదు అంటే డేటాని ఎక్కడో మనం మిస్ చేసినట్టు. కరెక్ట్ చేసుకోండి. ఎందుకు 80 రావాలి అంటే ఇక్కడ 80 వర్కర్స్ డేటా ఇస్తున్నామని చెప్పారు. రైట్? నౌ we are clear that we have not done any mistake while writing the data into this table. Right? Now what I am going to do is I am going to write the formula for assumed mean method. Mean or the assumed mean x bar is equal to a plus sigma fi di divided by sigma fi. మీరు చూస్తే sigma fi డేటా ఆల్రెడీ మనకి ఉంది. sigma fi ఈక్వల్ టు 80 అని. అంటే ఏ ఏంటో ఎఫ్ఐ ఏంటో ఏ ఏంటో తెలుసు మనకి, తెలియదు. ఏ ఏంటో తెలియదు. ఎఫ్ఐ తెలుసు, డిఐ తెలియదు. రైట్? ఏ అనేది అజ్యూమ్డ్ మీన్. ఓకే, మనం ఒక నెంబర్ని, క్లాస్ మార్క్ ఉంది కదా, ఈ క్లాస్ మార్క్ 550 650 750 850 950 వీటిలో ఏదో ఒక దాన్ని మీన్గా అజ్యూమ్ చేసుకుంటాం. ఓకే, in this particular case I am assuming 750 as the assumed mean. ఓకే, assumed mean a అనేది 750. మనకి ఇంకా తెలియాల్సింది ఏంటి? DI తెలియాలి. రైట్? DI is the deviation of that particular class from assumed mean. మీరు చూస్తే క్లాస్ మార్క్ 550 అని ఉంది, assumed mean 750. వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి? D is defined as x minus a. అంటే DI ఈక్వల్ టు XI minus A. Now we can find DI value also, right? DI equal to XI minus A. A అనేది 750. ఇక్కడ XI 550. 550 minus 750 అంటే that is minus 200. 650 minus 750 that is minus 100. 750 minus 750 that is 0. 850 minus 750 that is 100. 950 minus 750 that is 200. Now we have DI data also, right? But మనకి ఇంకా ఏం కావాలి? FI DI కూడా కావాలి. అంటే you multiply FI with this DI. 12 times minus 200 that is minus 2400. 17 times minus 100 that is minus 1700. 28 times 0 that is 0. 14 times 100 that is 1400. 9 times 200 that is 1800. వీటిని యాడ్ చేయండి మీరు. సిగ్మా ఎఫ్ఐ డిఐ అంటే మైనస్ 2400 మైనస్ 1700 ప్లస్ 0 ప్లస్ 1400 ప్లస్ 1800. ఇవన్నీ యాడ్ చేస్తే మనకి సిగ్మా ఎఫ్ఐ డిఐ ఈక్వల్ టు మైనస్ 900 అని వచ్చింది. రైట్? నౌ ఐఎమ్ గోయింగ్ టు మేక్ యూజ్ ఆఫ్ దీస్ క్వాంటిటీస్. సిగ్మా ఎఫ్ఐ డిఐ ఈక్వల్ టు మైనస్ 900 అని తెలుసు. సిగ్మా ఎఫ్ఐ అంటే 80 అని తెలుసు. అజ్యూమ్డ్ మీన్ ఏ ఈక్వల్ టు 750 అని తెలుసు. అంటే ఈ ఫార్ములాని యూస్ చేసి మీన్ కనుక్కోవడానికి మన దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా రెడీగా ఉంది. లెట్స్ సబ్స్టిట్యూట్ దాట్ నౌ. ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ. రైట్? అంటే 750 ప్లస్ దిస్ ఇస్ మైనస్ 900 డివైడెడ్ బై 80. అంటే 750 మైనస్ 900 by 80. దీన్ని 90 by 8 అని కూడా రాసుకోవచ్చు. 750 minus 90 by 8 equal to 750 minus 11.25 that is equal to 738.75. So mean of the daily wages is 738 rupees 75 paisa. Understood? ఇక్కడ మనకి క్లాస్ ఇంటర్వెల్ అండ్ ఫ్రీక్వెన్సీ డేటా ఇచ్చారు. 10 to 25 క్లాస్లో ఫ్రీక్వెన్సీ 2 అని, 25 to 40 క్లాస్ ఫ్రీక్వెన్సీ 3 అని, అలా చూస్తే 85 to 100 క్లాస్లో ఫ్రీక్వెన్సీ 6 అని ఇలా డేటా ఇచ్చారు మనకి. క్వశ్చన్ ఏమడుగుతున్నారు? హౌ డూ యూ ఫైండ్ ద డీవియేషన్ ఫ్రమ్ ద అజ్యూమ్డ్ మీన్ ఫర్ ద అబౌవ్ డేటా? మనకి అజ్యూమ్డ్ మీన్ మెథడ్ యూసెస్ మీన్ కనుక్కునే మెథడ్ ఉంది కదా, ఆ మెథడ్లో వి ఫైండ్ డీవియేషన్ ఫ్రమ్ ద అజ్యూమ్డ్ మీన్. అది ఎలా కనుక్కుంటాం అనేది అడుగుతున్నారు ఇక్కడ. ఓకే, మనకి ఎప్పుడైనా డేటా ఇలా ఇస్తే ఫస్ట్ యూ రైట్ దాట్ ఇన్ టేబుల్ విత్ కాలమ్ ఫార్మాట్. ఇక్కడ రో ఫార్మాట్లో ఉంది. రైట్?
2 రోస్ ఉన్నాయి. 2 కాలమ్స్ ఫార్మాట్‌లోకి మార్చాము ఇప్పుడు. క్లాస్ ఇంటర్వెల్ అండ్ ఫ్రీక్వెన్సీ. రైట్? 10-25 ఫ్రీక్వెన్సీ ఈజ్ 2. 25-40 ఫ్రీక్వెన్సీ ఈజ్ 3. ఫస్ట్ కరెక్ట్‌గా రాసుకోవాలి అలా. ఓకే? దెన్ యూ సీ అజ్యూమ్ మీన్ మెథడ్‌లో మీన్ x బార్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ a ప్లస్ సిగ్మా fi di డివైడెడ్ బై సిగ్మా fi. ఇక్కడ a అంటే అజ్యూమ్డ్ మీన్. ఓకే? di అంటే డీవియేషన్ ఆఫ్ అజ్యూమ్డ్ మీన్, deviation from the assumed mean. Okay, that is di is defined as xi minus a. అంటే ఈ xi అంటే ఏంటి? xi అనేది క్లాస్ మార్క్. ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చారు కదా 10-25 అని, దానికి కరస్పాండింగ్ క్లాస్ మార్క్ ఒకటి రాసుకోవాలి. అది xi అంటాం మనం. ఈ క్లాస్ మార్క్కి ఎలా రాస్తామంటే కనుక క్లాస్ మార్క్ ఈక్వల్ టు అప్పర్ క్లాస్ లిమిట్ ప్లస్ లోయర్ క్లాస్ లిమిట్ డివైడెడ్ బై 2, ఆర్ అదర్వైజ్ యూ సే లోయర్ క్లాస్ లిమిట్ ప్లస్ అప్పర్ క్లాస్ లిమిట్ డివైడెడ్ బై 2. అంటే ఈ స్పెసిఫిక్ కేసులో 10 ప్లస్ 25 డివైడెడ్ బై 2, ఈ కేసులో 25 ప్లస్ 40 డివైడెడ్ బై 2, 40 ప్లస్ 55 డివైడెడ్ బై 2. క్లాస్ మార్క్ ఎలా రాస్తామో అర్థమైంది కదా మీకు? అసలు ఈ క్లాస్ మార్క్ అప్పర్ క్లాస్ లిమిట్ ప్లస్ లోయర్ క్లాస్ లిమిట్ డివైడెడ్ బై 2 అని రాసుకోవడానికి దేన్ని బేస్ చేసుకుని ఈ అజంప్షన్ అంటే కనుక ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈచ్ క్లాస్ ఈజ్ సెంటర్డ్ అరౌండ్ మిడ్ పాయింట్. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఇంటర్వెల్ ఇలా ఉంది. దిస్ ఈజ్ లోయర్ లిమిట్ అండ్ దిస్ ఈజ్ అప్పర్ లిమిట్. ఓకే, క్లాస్ లిమిట్స్ ఇలా ఉంటే కనుక మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డేటా మిడ్ పాయింట్ దగ్గర ఉంటుంది అనే అజంప్షన్ బేస్ చేసుకుని మనం క్లాస్ మార్క్ ఈక్వల్ టు లోయర్ క్లాస్ లిమిట్ ప్లస్ అప్పర్ క్లాస్ లిమిట్ డివైడెడ్ బై 2 అని రాసుకుంటాం. అండర్స్టూడ్? నౌ క్లాస్ మార్క్ ఈ కేసులో చూస్తే 10 ప్లస్ 25 డివైడెడ్ బై 2 అంటే దిస్ ఈజ్ 35 బై 2, 17.5. నెక్స్ట్ వన్ ఈజ్ 25 ప్లస్ 40, 65 divided by 2, that is 32.5. Next one is 40 plus 55, 95 divided by 2, that is 47.5. ఇక్కడ చూడండి 17.5, 32.5, 47.5, then 62.5, 77.5, 92.5. రైట్? మనకి క్లాస్ మార్క్ వచ్చేసింది. ఇప్పుడు ఆ క్లాస్ మార్క్ యూస్ చేసుకుని అజ్యూమ్డ్ మీన్ అనేది ఏంటో తెలిస్తే వీ కెన్ ఫైండ్ డీవియేషన్. రైట్? So now let me assume that assumed mean a equal to 47.5. మనకున్న క్లాస్ మార్క్లో ఏదో ఒక నెంబర్ని తీసుకోవచ్చు. ఇక్కడ 47.5 తీసుకున్నాను, మీరు కావాలంటే 77.5 అని కూడా తీసుకోవచ్చు, 92.5 తీసుకోవచ్చు, ఏదో ఒకటి తీసుకోవచ్చు 17.5 అని. సో ఐఎమ్ కన్సిడరింగ్ assumed mean a equal to 47.5 and we want to find now the deviation from the assumed mean di equal to xi. క్లాస్ మార్క్ ఏదైతే ఉందో దాన్ని వాల్యూ అజ్యూమ్డ్ మీన్ నుంచి ఎంత డీవియేట్ అవుతుంది, అది డిఐ ఈక్వల్ టు xi మైనస్ ఏ. రైట్? నౌ ఇక్కడ xi వచ్చి 17.5, ఏ వచ్చి ఎంత 47.5. సో 17.5 మైనస్ 47.5 మైనస్ 30, 32.5 మైనస్ 47.5 మైనస్ 15, 47.5 minus 47.5, that is 0. The next one is plus 15, plus 30 and plus 45, right? Now we have calculated deviation from assumed mean, right? Ikkada how do you find deviation from assumed mean for the above data ante actually ga we have found the deviation from assumed mean, right? But systematic ga manam how do you find ante ganaka steps lo cheppalante you can say that first I have to find class mark xi for each of the classes, right? 10 to 25, 25 to 40, 40 to 55 ఇలా ఉన్న క్లాసెస్ ఏవైతే ఉన్నాయో క్లాస్ ఇంటర్వెల్స్ వాటికి క్లాస్ మార్క్ కనుక్కోవాలి. రైట్? లోయర్ క్లాస్ లిమిట్ ప్లస్ అప్పర్ క్లాస్ లిమిట్ డివైడెడ్ బై 2 అనే ఫార్ములా యూస్ చేసి కనుక్కున్నాం. వన్స్ ఐ హ్యావ్ దాట్ I have to assume one of the class marks as assumed mean. ఈ పర్టికులర్ కేసులో 47.5 అనే దాన్ని మనం క్లాస్ assumed mean గా అజ్యూమ్ చేసుకున్నాం. Once I have A, I can find deviation of xi from
A. Find deviation from assumed mean di equal to xi minus a. You understood? How do you find the deviation from assumed mean for the above data? We find class mark first for each of the classes and then assume one of those class marks as assumed mean and then find deviation for each of the class marks with respect to that assumed mean using di equal to xi minus a formula. Got it? The next one is the mean for a group data is calculated by x bar equal to a plus sigma fi di divided by sigma fi. What do the terms fi and di represent in the above formula? మీకు ఈ ఫార్ములా చూడగానే ఇది అజ్యూమ్డ్ మీన్ మెథడ్కి సంబంధించిన మీన్ కనుక్కునే ఫార్ములా అని తెలుసు, రైట్? మీన్ ఆఫ్ xi ఇన్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ఈస్ డిఫైన్డ్ యాజ్ x bar equal to a plus sigma fi di divided by sigma fi, రైట్? ఇక్కడ ఏ అంటే అజ్యూమ్డ్ మీన్ అని, రైట్? fi అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ i అని, రైట్? di అంటే డీవియేషన్ ఆఫ్ the class mark from the assumed mean ani, right? So di is xi minus a. Di is the deviation between the class mark and assumed mean, right?